డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇటీవల ప్రధానంగా గుంటూరు జిల్లాకు సంబంధించి, అది కూడా రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి తరచుగా వార్తల్లో నిలబడుతున్న అంశం భూ సమీకరణ. రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో 54,000 ఎకరాలు ప్రభుత్వ అటవీ భూములతో కలుపుకొని రైతుల నుంచి తీసుకున్న 33,000 ఎకరాల భూములతో కలుపుకొని 54,000 ఎకరాలు రాజధానికి కేటాయించడం జరిగింది. ఇప్పుడు రెండవ దశలో ప్రభుత్వం 45,000 ఎకరాలు మళ్ళా భూమిని సేకరించాలని భావించడం మనందరికీ తెలిసిన విషయం. అందులో 34,964 ఎకరాలు గాను తీసుకునేందుకు గాను CRD ఆమోదించడం జరిగింది. ఈ ఆమోదించిన 35,000 ఎకరాల్లో 20,494 ఎకరాలకు ఆల్రెడీ CRDA నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పలు గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి మేము భూములు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. కొంతమంది రైతుల నుంచి వ్యతిరేకత రావడం జరిగింది. నేను పొన్నికల్లో చూసాను, రావెల్లో చూసాను. సో ఇలాంటి ఆందోళన నేపథ్యంలో లేదా ఇలాంటి కన్ఫ్యూజన్ నేపథ్యంలో ఈ అంశం మీద మనం ఒక ఇంటర్వ్యూ తీర్చేయాలని భావించడం జరిగింది. ఈ ఇంటర్వ్యూని మనతో విశ్లేషించేందుకున్నారు మాజీ శాసనసభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఫస్ట్గా మనం అభివృద్ధి అనే అంశం గురించి మాట్లాడదాం సార్. ఒక రాష్ట్రం అభివృద్ధి కావాలంటే పరిశ్రమలు లేదా కంపెనీలు రావాలని మనందరికీ తెలిసిన అంశమే సార్. అందుకు గాను రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వాలి, త్యాగాలు చేయాలి అని చెప్పి పాలకులు చెప్తున్నారు, నాయకులు చెప్తున్నారు సార్. భూములు ఎవరో అలాంటి రైతులని అభివృద్ధి నిరోధకులని కూడా అంటున్నారు సార్. ఈ విషయానికి వస్తే సార్, మన రాష్ట్రం దాదాపు 70% మేర వ్యవసాయ ఆధారిత ప్రాంతం సార్. 70% వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి అనేది కేవలం విశాలమైన విమానాశ్రయాలు, పొడవైన రోడ్లు, ఎత్తైన భవనాలు లేదా ఇలాంటి పరిశ్రమలు వీటితోనే మనం ముడిపెట్టాల్సిన అవసరం ఉందా? ఒకవేళ రైతుల నుంచి ఇన్ని వేల ఎకరాల భూములు తీసుకుంటే కనుక ఈ భూములు ఇచ్చిన రైతులు ఏం చేయాలి? దీంతో ఆధారపడినటువంటి కౌలు రైతులు కావచ్చు, వలస కూలీలు కావచ్చు, కర్నూలు అలాంటి ప్రాంతాల నుంచి, రాయలసీమ నుంచి మన జిల్లాకు ఎక్కువ వస్తారు సార్. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా భూములు ఇచ్చే రైతుల్లో, భూములు ఇవ్వబోతున్న రైతుల్లో బాగా నెలకొని ఉన్న ఆందోళనలు సార్. మనం దీన్ని, ఈ అభివృద్ధిని లేదా ఈ వ్యవసాయ రంగాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఎలా ముందుకెళ్ళాలి అనే అంశం మీద ముందు మీరు తెలియజేయగలరు సార్. అవును సార్, మీరు చెప్పింది వాస్తవం. ఒక దేశంలో కానీ, ఒక రాష్ట్రంలో కానీ, ఒక ప్రాంతంలో కానీ ఈరోజు అభివృద్ధి జరగాలంటే భూములు తప్పనిసరిగా అవసరం. ముఖ్యంగా పరిశ్రమలు పెట్టాలన్నా, గృహ నిర్మాణం జరగాలన్నా, ఓ ప్రాజెక్టు నిర్మాణం జరగాలన్నా వీటన్నిటికి కూడా భూములు అవసరం. గతంలో మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలో కూడా నాగార్జున సాగర్ కట్టాలనుకోండి భూములు తీసుకున్నారు. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం కట్టాలనుకోండి దాదాపు 64 గ్రామాల్లో 26,000 ఎకరాలు తీసుకున్నారు. అది కరెక్టు. కానీ 2 విషయాలు మనకు మన మైండ్లో ఉండాల్సి ఉంటుంది. ఒకటి, భూములు ఎంత అవసరం. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో భూములు అవసరం ఉన్నదానికంటే కూడా ఎక్కువ తీసుకోవటం. ఉదాహరణకి సెజ్ల పేరుతో మనం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటాం. అవసరం ఉన్నదానికంటే కూడా ఎక్కువ తీసుకోవటం, వాటిని వాళ్ళ సొంత ప్రయోజనాలు ఉపయోగించడం. ఉదాహరణకి నేను శాసనమండలి సభ్యుడిగా ఒక హౌస్ కమిటీలో కాకినాడ వెళ్ళాను. అక్కడ ఒక సెజ్కి 2008లో 150 ఎకరాలు ఇచ్చారు. అంటే ఐటీ సెజ్ అనమాట, స్పెషల్ ఎకనామిక్ జోన్. 150 ఎకరాలు ఇచ్చారు. మేము వెళ్ళేసరికి స్థితి ఏంటంటే
ఈ 150 ఎకరాల్లో అసలు అక్కడ ఐటీ సెజ్ అనేది రాలా, అసలు రాలా. రెండోది ఆ భూములు ఐటీ సెజ్ పెడతానన్న యజమాని ఇందులో ఒక 50 ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి అమ్మేశాడు, ఒక 100 ఎకరాలు బ్యాంకులో లోన్కి పెట్టుకుంటారు. రైతులు అన్యాయం అయిపోయారు, చిన్న చిన్న రైతులు. ఈ రోజుల్లో మనం అలాంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇది ఒకటి మీరు గుర్తించాలి. రెండో చాలా ముఖ్యమైన పాయింట్ నేను చెప్పేది, ఇలాంటి భూములు అవసరమని చెప్పేసి 2013లో భారత పార్లమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అని చేసి భూసేకరణ చట్టం, ఇది ఇంపార్టెంట్ చట్టం. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు 1894లో చట్టం చేశారు, దాని ద్వారా భూసేకరణ జరిగేది. కానీ 2013లో చేసినటువంటి చట్టం చాలా ఇంపార్టెంట్ చట్టం అంట, భూసేకరణ చట్టం. ఈ భూసేకరణ చేయాలంటే ఈ చట్టంలో కొన్ని నిబంధనలు పెట్టారు. ఉదాహరణ మీకు 3 నిబంధనలు చెప్తాను. ఒకటి, ఈ భూసేకరణ చేయటం వలన వచ్చే సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేయాలి. అంటే సామాజిక ప్రభావం, ఎవరు నష్టపోతున్నారు, ఏమిటి, ఆ ఊరికి ఎంత నష్టం, ఇదంతా స్టడీ చేయాలి. రెండో ముఖ్యమైన అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భూసేకరణ చేసేటటువంటి భూములకి అప్పుడున్నటువంటి వాల్యూలు 4 రెట్లు ఇవ్వాలి. పరిహారం 4 రెట్లు నష్టపరిహారం ఇవ్వాలి. మూడోది, రైతులు అంగీకరించాలి. మెయిన్ పాయింట్, ఆ రైతులు అంగీకరించాలి. మీకు 3 పాయింట్స్ చెప్పాను. ఒకటి, రైతులు అంగీకరించాలి, బలవంతంగా లాక్కోవటానికి వీల్లేదు. రెండవది, దాని సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేయాలి, అది ఇంపార్టెంట్ పాయింట్. మూడోది, 4 రెట్లు నష్టం. అంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉంటుంది కదా, ఉదాహరణకు స్టాంప్ డ్యూటీ వాల్యూ ప్రకారం 1 ఎకరం 4 లక్షలు అనుకోండి, అక్కడ మాట వరుస చెప్తూ 4×3 12 లక్షలు చెల్లించాలి నష్టపరిహారం. ఇలాంటి నిబంధనలన్నీ కూడా భూసేకరణ చట్టంలో పెట్టారు. కాబట్టి ఇండియాలో వాస్తవంగా ఇలాంటి పారిశ్రామిక అభివృద్ధికి కానీ, సెజలకు కానీ, ఇటుకి కానీ భూసేకరణ చట్టం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం జరగాలి. నేను ఖచ్చితంగా అభివృద్ధి జరగాలంటే భూములు అవసరం, నేను అంగీకరిస్తాను, ఎందుకంటే మనకు కూడా ఐడియా ఉంది కాబట్టి. కానీ ఎన్ని భూములు కావాలి, ఎంత కావాలి? ఎందుకంటే వాళ్ళ భూసేకరణలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక గ్రామంలో భూసేకరణ చేస్తున్నామంటే కొన్ని, అలా ఇప్పుడు ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగే చోట 1,05,000 కుటుంబాలు నిరాశ్రయులు అవుతారు. అవును, 240 గ్రామాలు వాళ్ళు వెళ్ళిపోవాలి బయటికి. అంటే 240 గ్రామాలకి కొత్త గ్రామాలు నిర్మించి ఇవ్వాలి. ఇక్కడ పాయింట్ కొత్త గ్రామాలు నిర్మించడం కాదు, వాడి తాత ముత్తాతల కాడి నుంచి ఆ ఊళ్ళో ఉంటున్నారు, వాడి పొలం అక్కడ ఉంటుంది, వాడి ఇల్లు అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వదులుకుని వెళ్ళాలి భూసేకరణ లేక భూ సమీకరణ జరిగినప్పుడు. అందుకని నా పాయింట్ ఏంటంటే, ధనంజయ రెడ్డి గారు, నెంబర్ 1, ఏది చేసినా భూసేకరణ చట్టం 2013 ప్రకారం చేయాలి. నెంబర్ 2 ఏంటంటే, అది ఖచ్చితంగా ఆ చట్టం నిబంధనలు అమలు చేసి మాత్రమే చేయాలి. అవసరమైన మేరకు చేయాలి. అవసరం 1000 ఎకరాలు అయితే 5,000 ఎకరాలు చేస్తున్నారు. చాలా చోట్ల ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు కరేడు దగ్గర నుంచి ఇప్పుడు మనం చాలా ఉద్యమాలు చూస్తున్నాం. అవును సార్, ఎందుకంటే గతంలో కూడా బెంగాల్లో అక్కడ జరిగింది. బెంగాల్లో సింగూరులో తెలుసు కదా, నందిగ్రామం. అసలు అక్కడ లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ అధికారమే కోల్పోవాల్సి వచ్చింది. దాని మమతా బెనర్జీ వాళ్ళు చేసిన ఉద్దేశం మంచిది. వాళ్ళు బెంగాల్ పారిశ్రామికంగా వెనకబడి ఉంది, ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం చేశారు. కానీ రైతాంగం నష్టపోయారు. అది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించడం మనం చూసాం. అందుకని భూసేకరణ లేక భూ సమీకరణ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రజలకు నష్టం కలగకుండా చేయాల్సిన అవసరం ఉంది. అది ఫస్ట్ పాయింట్ మీకు చెప్పదలుచు సార్. ఇప్పుడు రైతులు అంగీకరించాలని చెప్తున్నారు సార్. అది ముఖ్యంగా రైతులలో జనరల్గా ప్రశ్నించే తత్వం అంతగా ఉండకపోవచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేసేది కూడా ఉండొచ్చు. సరే, ఆ అంశాన్ని కాసేపు పక్కన పెడితే మనం ఇటీవల ఎక్కువగా ప్రధానంగా వినిపిస్తున్న గుసగుసలు కావచ్చు, లేదా బాహటంగానే చెప్తున్నారు సార్, ఒకవేళ నెక్స్ట్ టర్మ్ మళ్ళా వైకాపా అధికారంలోకి వస్తే, గత 5 ఏళ్లలో వైకాపా 3 రాజధానుల పేరిట అమరావతిని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే. మా పరిస్థితి ఏంటి అని భూములు ఇచ్చిన రైతులు బాహటంగానే వెళ్ళగక్కుతున్నారు సార్ ఈ ఆవేదనని. భూములు ఇవ్వబోతున్న రైతుల్లో ఈ ప్రశ్న తలెత్తుతుంది సార్. అదేవిధంగా ఇక్కడ ఏవైతే వ్యాపార సంస్థలు లేదా పరిశ్రమలు లేదా విద్యా సంస్థలు రాబోతున్నాయి, వాళ్ళల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు హోటల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు,
ఈ ఈ ఆలోచన ఉండి తీరాలి సార్. ఎందుకంటే గతంలో చూసాం కాబట్టి ఈ 10 సంవత్సరాల రాష్ట్రంలో. సో దీన్ని ఈ భయాల్ని ప్రజలను తొలగించాలంటే ఈ ప్రభుత్వం ప్రజలకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎలాంటి రక్షణ కల్పించాలని మీరు భావిస్తున్నారు సార్? రాజధాని నిర్మాణం కోసం అమరావతి తలపెట్టారు, మనందరం అంగీకరిస్తుంది. నేను కూడా రాజధాని అమరావతిలో ఉండాలనే స్పష్టంగా ఆ పాయింట్ మనం చూసే ప్రేక్షకులు కూడా నేను క్లియర్ చేయదలుచుకున్నాను. బహుశా మీరు కూడా అదే ఆలోచనతో ఉండుంటారు. అవును సార్. రాజధాని అమరావతిలోనే ఉండాలి. సరే, రాజధాని అమరావతిలో ఉండాలంటే భూసేకరణ కష్టం అవుద్దని భూ సమీకరణ చట్టం చేసింది. ఆ సమీకరణ చట్టం చేసినప్పుడు నేను కూడా శాసనమండలి సభ్యుడిగా ఉన్నాను. దానిలో భాగంగా సిఆర్డీఏని ఏర్పాటు చేశారు. సిఆర్డీఏకి ఒక పరిధిని నిర్ణయించారు. ఆ చట్టంలో అనేక నిబంధనలు పెట్టారు. కాబట్టి 2014-19 మధ్య ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 33,000 ఎకరాల భూ సమీకరణ చేసి ఆయన అది పెద్ద ఎత్తున అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో చేస్తాం, సింగపూర్ తరహాలో డెవలప్ చేస్తాం, ఇవన్నీ కూడా చాలా చెప్పారు. 2015 మార్చి 22 అక్టోబర్ 22న 2015 అక్టోబర్ 22న స్వయంగా ఆనాటి ప్రధానమంత్రి ఈనాటి ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ గారు ఉద్దండరాయనపాలెం దగ్గర శంకుస్థాపన చేశారు. మీకు కూడా మట్టి కూడా తీసుకొచ్చారు, శంకుస్థాపన చేశారు. కానీ 2019 నాటికి ఎటువంటి శాశ్వత నిర్మాణాలు కూడా జరగలేదు. కేవలం 5 తాత్కాలిక భవనాలు కట్టి చేశారు. కనుక ఈరోజు మనం చూస్తే 3 అంశాలు మీ దృష్టికి తెస్తున్నాను. ఒకటి, 2019 నాటికే కనీసం పాలనా భవనాలన్నా పర్మనెంట్ కట్టి ఉండాల్సింది, అది జరగలేదు. రెండోది ముఖ్యమైనటువంటి అంశం, నేను ఇప్పుడు రైతులు కూడా చాలామంది కోరుతుంది ఏంటంటే, ఈ రాజధాని ఇక్కడ అమరావతి అనేటటువంటిది శాశ్వతంగా పార్లమెంట్లో చట్టం చేయాలని వాళ్ళు కోరుతున్నారు. చట్టం చేయడమే రక్షణ. ఇప్పుడు ఎందుకంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధాని ఇక్కడ ఉండదని అంటే ముఖ్యమంత్రి రేపు ఇంకొకళ్ళు వచ్చిన ఇందాక మీ ప్రశ్నకి ఇదే ఆన్సర్. ఇప్పుడు నేను చాలామంది రైతులతో మాట్లాడాను మందడం ఇక్కడ. వాళ్ళు ఏం కోరుతున్నారంటే, పార్లమెంటులో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఇది అమరావతి అంటే ఇది అనే ఒక బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలని కోరుతున్నారు. అది పాటికి చేసి ఉండాల్సింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈయన మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ చట్టం చేస్తే మీరు చెప్పిన సమస్య ఉండదు. ఇది రెండోది. మూడోది ఏంటంటే, ఈ 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగానికి, ఆ 33,000 ఎకరాలు మీకు తెలుసు 29 గ్రామాల్లో ఇచ్చారు. ఈ 29 గ్రామాల్లో 23 గ్రామాలు తుళ్ళూరు మండలం, ఒక 6 గ్రామాలు మంగళగిరి తాడేపల్లి మండలాలు, ఒక 6 గ్రామాలు. కాబట్టి 29 గ్రామాల్లో 33,000. మీరు ఇందాక 50,000 ఎకరాలు అన్నారు, అవన్నీ కూడా గవర్నమెంట్ భూములు 33,000 ఎకరాలు అనుకోండి. ఈ 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగానికి న్యాయం జరిగిందని నేను ప్రశ్నిస్తున్నాను. మన రైతాంగ ఉద్యమం చేసిన వాళ్ళు కూడా అసలు ఈ ప్రశ్న వేయాలి. ఇప్పుడు న్యాయం ఏమిటి? వాళ్ళకి వాళ్ళకి ప్రతి ఎకరానికి ఒక కమర్షియల్ ప్లాట్, ఒక రెసిడెన్షియల్ ప్లాట్ ఇవ్వాలి. రిటర్నబుల్ ప్లాట్, ఒక కమర్షియల్ ప్లాట్ ఇవ్వాలంటే ఈ 33,000 ఎకరాల్లో కూడా అవి డెవలప్మెంట్ చేయాలి, అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే 15,000 16,000 కోట్లు అవుతుంది. కాబట్టి నా పాయింట్ ఏంటంటే, మీకు చెప్పదలుచుకుంది, ఒకటి, అక్కడ శాశ్వత భవనాలు కట్టాలి. 2, ఇది పర్మనెంట్ రాజధాని అనే విధంగా పార్లమెంటు చేత ఒక చట్టం విభజన చట్టంలో ఎలా అయితే ఆల్రెడీ విభజన చట్టంలో పేర్కొన్నారు కాబట్టి విభజన చట్టం ఆధారంగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిగా ప్రకటించింది, మా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తిస్తుంది అని ఒక చట్టం చేసేస్తే, సో అలా చేస్తే ఏమవుతుందంటే రేపు ఇంకొకరు గెలిచినా కానీ ఇంకొకరు జరిగినా కానీ, ఇప్పుడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి 2019 డిసెంబర్లో గెలిచాక ఏం చేశాడు? అమరావతి కాదు, మేము వికేంద్రీకరణ, ఆ పేరుతో 3 రాజధానులు పెడుతున్నాం, అది ఇదని బిల్లు కూడా పెట్టాడు. మీకు తెలుసు అది అంతా కూడా. వాస్తవంగా ఆ బిల్లును మేము ఆ రోజు అంతా కూడా వ్యతిరేకించాం, శాసనమండలి వ్యతిరేకంగా ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసాం. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ఇది జరగాలి. ఆ రెండోది, రైతులకి న్యాయం జరగాలని నా ఉద్దేశం. సార్, రైతులకు న్యాయం జరగాలనే అంశానికి సంబంధించిన మరో విషయాన్ని మనం పరిశీలనలో తీసుకుంటే, ఎక్కువ మంది నేను ఈ పేపర్లో చూసినప్పుడు రైతులు
ఇక్కడ ఏర్పాటు చేస్తున్న సంస్థల్లో కావచ్చు, ఉద్యోగ కంపెనీల్లో కావచ్చు, తమ పిల్లలకి ఉద్యోగాలు కల్పించాలి, ఆ ఆశతోనే మేము భూములు ఇస్తున్నామని చెప్పి కూడా బాహాటంగా చెప్తున్నారు సార్. కానీ నేననేది ఏంటంటే, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ రిజర్వేషన్లు కావచ్చు, లేదా లోకల్ నాన్ లోకల్ కింద వాళ్ళకు ఒక క్రైటీరియా ఉంటుంది, దాని ప్రకారం ఇస్తారు. ఈ ప్రైవేట్ సంస్థలో కేవలం ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుగుతాయి. అలాంటప్పుడు రైతులు ఆశిస్తున్నట్టు ఇక్కడుండే రైతుల పిల్లలకు ఈ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడం సాధ్యమేనా? అదే మీ ప్రశ్నకు ఇంకొక పాయింట్ నేను యాడ్ చేస్తాను. విశాఖ ఉక్కు కర్మాగారం జరిగినప్పుడు ఇందాక మీకు చెప్పా, 64 గ్రామాలు ఖాళీ చేయించాల్సి 26,000 ఎకరాలు ఇచ్చారు. న్యాయంగా అప్పుడు ఎకరానికి ఇచ్చిన నష్టపరిహారం 20,000, ఇప్పుడు 1,00,000 కోట్లు చేస్తుంది. దాంతోపాటు ఉక్కు కర్మాగారంలో పిల్లలకి, నిరాశ్రయులైన వాళ్ళకి, నిర్వాసితులు అంటాం వాళ్ళకి ఉద్యోగాలు కొంతమందికి ఇచ్చారు. పిల్లలకి అంటే నాన్ స్కిల్డ్ జాబ్స్ ఉంటాయి కదా, అలా ఇచ్చారు. ఇక్కడ మీరు అడిగిన దానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రైవేటు సంస్థలు పెట్టారు, వాటిల్లో కూడా కొన్ని బెనిఫిట్స్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పటి వరకు అక్కడ పెట్టిన ప్రైవేట్ సంస్థలన్నీ విద్యాలయాలే. విట్టి యూనివర్సిటీ పెట్టారు 200 ఎకరాలు, ఎస్ఆర్ఎం 100 ఎకరాలు, అమృత అని చెప్పి యూనివర్సిటీలు పెట్టారు. ఇప్పుడు ఈ యూనివర్సిటీల్లో ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు, విత్త యాజమాన్యులు ఎవరైనా సరే ఒక అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న పిల్లల్ని చేర్చుకుని వాళ్ళకి ఏమైనా ఫీజు కన్సెషన్ ఇచ్చారా, లేదా రాజధాని పిల్లలకు 10% సీట్లు మేము రిజర్వ్ చేస్తున్నామని చెప్పారా? ఏం జరగలేదు కదా. అదే సార్ ప్రశ్న, అదే సార్ నా పాయింట్ అర్థమైంది. పోనీ మీరు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలు వదిలేసే సీట్లు ఇవ్వటాకే ఉంది. ఇప్పుడు విట్టి యూనివర్సిటీ రైతుల భూముల్లో కట్టబడింది కాబట్టి 10% సీట్లు ఈ అమరావతి ప్రాంతంలో ఉండే రైతాంగం పిల్లలకు రిజర్వ్ చేయండి. మామూలుగా 3 లక్షలు తీసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి 50,000కో 70,000కో సీట్ ఇవ్వండి. అవి చేయొచ్చు కదా గవర్నమెంట్. వాస్తవంగా నేను శాసనమండలిలో మాట్లాడాను. నేను మాట్లాడిన తర్వాతే 2019లో నేను ఎమ్మెల్సీగా మళ్ళీ ఎన్నికైన తర్వాత ఈ యూనివర్సిటీల మీద నేను మాట్లాడితే అప్పుడు విట్టుని ఎస్ఆర్ఎంని ఎంసెట్ పరిధిలోకి తెచ్చి 30% సీట్లు కౌన్సిలింగ్లోకి తెచ్చి, అది కూడా మీరు ఆ అంశాన్ని లేవనెత్తిన తర్వాత ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మొన్న ఒక కాగితం పెట్టింది గవర్నమెంట్కి, మాది డీమ్డ్ టు బి యూనివర్సిటీ అవుతుంది, ఇక నుంచి ఆ సీట్లు కూడా మేము ఇవ్వలేమని చెప్పేసి. అందుకని ఇక్కడ ఏంటంటే, మీరు ప్రశ్నకి ఇంకొక దాన్ని నేను చెప్తున్నాను. అది ఒక ప్రజా రాజధానిగా కొనసాగాలంటే రాజధాని ప్రజా రాజధాని, కార్పొరేట్ రాజధాని, ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. రేపు కూడా ఇప్పుడు వాళ్ళ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది, రేపు కొత్తగా తీసుకోబోయే భూముల్లో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ కడతారు, ఆ స్పోర్ట్స్ సిటీ అదానికి అప్పచెప్తారని చెప్పేసి మీరు చూస్తుంటారు. చూశాను సార్. కాబట్టి మీరు ఇది ప్రజా రాజధానా కార్పొరేట్ రాజధానో మీరు దాన్ని వెల్లడి చేయాలి. ప్రజా రాజధాని అయితే తొలి దశలో గవర్నమెంట్ సంస్థలకే భూములు ఇవ్వాలి. గవర్నమెంట్ సంస్థలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడుగుతుంది 4 ఎకరాలు ఇవ్వండి, 5 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి ఏం నష్టం లేదు. అలాగే కొన్ని గవర్నమెంట్ యూనివర్సిటీలు, ఇప్పుడు ఏ యూనివర్సిటీ పెడతా ఉన్నారు, లోకేష్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఎక్కడో పెట్టే కంటే ఎక్కడ అమరావతిలో పెట్టండి. ఆ పెట్టిన దాంట్లో ఆ యూనివర్సిటీలో ఉద్యోగాల క్రియేషన్లో నాన్ స్కిల్డ్ లేబర్ ఉంటారు. అది రాజధాని ప్రాంతంలో ఉండే పిల్లలకి, దళితుల పిల్లలకు ఎవరికి ఇవ్వచ్చు మనం. కరెక్ట్ సార్. అదే అది గవర్నమెంట్ సంస్థల్లో మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ మనం ఇప్పుడు కేటాయింపులు చూస్తే ఎక్కువ భాగం ఏం కనపడుతున్నాయి. నిన్న మీ సిఆర్డిఏ మీటింగు మీరు ఫాలో అయ్యారో లేదో, అతను పుల్లెల గోపీచంద్ ఇన్స్టిట్యూట్కి 12 ఎకరాలు కేటాయించారు. అవును సార్. ఎంఎస్కే ప్రసాద్కి 12 ఎకరాలు అకాడమీ కోసం. ఏమిటవి? పుల్లెల గోపీచంద్కి హైదరాబాద్లో 5 ఎకరాలు కేటాయించారు. 5 ఎకరాల్లో 2.5 ఎకరాల్లో ఆయన అకాడమీ పెట్టాడు, బ్యాడ్మింటన్ అకాడమీ. ఇంకా 2.5 ఎకరాలు ఇప్పటికీ ఖాళీగానే ఉంది. కిమ్స్కి 25 ఎకరాలు కేటాయించారు మెడికల్ కాలేజ్ వైపు. ప్రభుత్వ మెడికల్ కాలేజెస్లోనే బి కేటగిరీ సీట్లు పెంచి సెల్ఫ్ ఫైనాన్స్ అంటూ నిర్వీర్యం అవుతుంది. కానీ మన ఆలోచన విధానం ఏంటంటే, నేను క్లియర్గా నా వరకు నేనైతే ఇది ఒక ప్రజా రాజధానిగా కొనసాగాలి అంటే ముందు ప్రభుత్వ సంస్థల్ని చేయాలి. ప్రభుత్వ సంస్థలు కనుక చేసినట్లయితే ఆయా ప్రభుత్వ సంస్థల్లో ఉండేటటువంటి సెమీ స్కిల్డ్, నాన్ స్కిల్డ్, లేకపోతే అటెండర్ స్థాయి ఉద్యోగాలు ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి తప్పనిసరిగా మనం లోకల్ స్కీమ్ అని మనం అడగటానికి
ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టారనుకోండి, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇవన్నీ ఆల్ ఇండియా లెవెల్లో వస్తారు, మనం కాదంటారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకసారి ఇక్కడ పెట్టిన తర్వాత ఓ 40-50 ఉద్యోగాలైన అటెండర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాంటి నా స్థానికులకు ఇచ్చినట్లయితే రైతుల పిల్లలకో ఇంకెవరికైనా కానీ అది న్యాయం జరగడానికి అవకాశం. అందుకని మనం కార్పొరేట్ సంస్థలు వస్తే అసలు ఆ కార్పొరేట్ వాడు ఎవడో కూడా ప్రజలకు అర్థం కాదు. వాడు ఎవడు దొరకడు ఇక్కడ అడగటానికి కూడా. అవును సార్. ప్రభుత్వ ఆలోచన విధానంలోనే మార్పు ఉండి ఆ ప్రాంత ప్రజలకి రైతులకి న్యాయం చేసే విధంగా విధాన నిర్ణయాలు ఉండాలనేది నాకున్న అభిప్రాయం. పూర్తిగా ఏకీభవిస్తాను సార్ మీతో. ఇటీవల ఎవరో ఇంకొక విశ్లేషకులు కూడా వారి వాదన వినిపిస్తూ హైదరాబాద్ అంత అభివృద్ధి చెందడానికి కారణం ఐటీ కన్నా ముందే కొన్ని వందల సంఖ్యలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావటమో అది సాధ్యపడిందని, హైదరాబాద్ పురోగతిలో అది కీలక పాత్ర పోషించని అంశం చెప్పారు సార్. సార్ మరొక విషయాన్ని మనం గమనిస్తే కనుక 2 రోజుల క్రితం ముఖ్యంగా కరేడు గ్రామ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ నిర్ణయంపై కన్నెర చేసిన సంగతి విదితమే సార్. దీన్ని సునిశ్చితంగా గమనిస్తే కనుక ప్రభుత్వం ఇస్తానంటున్న పర్యావరణంపై లేదా ప్రభుత్వం కల్పిస్తానంటున్న ఉద్యోగ అవకాశాలపై ప్రజల్లో నమ్మకం లేకనా, లేదా ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది, దీన్ని ఇంకో కోణంలో చూస్తే వ్యతిరేకతని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి సార్. దీన్ని ఏ విధంగా చూడాలి సార్? నేను చూసే విధానం ఏంటంటే ఆ ఇండోసాల్ కంపెనీ, ఆ కంపెనీ గురించి మన అందరికీ తెలుసు. ఇండోసాల్ కంపెనీ ఇప్పుడు ఏమంటుంది అక్కడ, అది ఉంది కదా సోలార్ ఎనర్జీకి సంబంధించిన పలకలు తయారు చేయడానికి అది పెడతా ఉంటాం. 8,400 చిల్లర ఎకరాలు. ఇండోసాల్ కంపెనీ చరిత్ర మనం చూస్తే దాని వెనకాల ఉంది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. ఇంకా దాని వెనక చాలామంది అదానీ లాంటి వాళ్ళు ఉన్నారు. సో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గత ప్రభుత్వంలో చేసిన ప్రతి నిర్ణయం, విద్యుత్ రంగాన్ని చేసినటువంటి ప్రతి నిర్ణయం ఆ కంపెనీ ప్రభావితం చేసింది. అది అందరికి తెలిసినవి, ఓపెన్ సీక్రెట్. ఈనాడు పేపర్లో పేజీలు రాశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంకా అనేక మంది తెలుగుదేశం నాయకులు అట్ని అందరూ చెప్పారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి సంబంధించిన ఇండోసాల్ కంపెనీకి ఈ రోజున కరేడులో 8,500 ఎకరాలు, 100 ఎకరాలు 50 ఎకరాలు కాదు, అది 8,500 ఎకరాలు ఇవ్వటం అనేది అసలు సమంజసమా? ఫస్ట్ పాయింట్. 2 కరేడు ప్రాంతం అన్నీ కూడా భూములు చాలా సారవంతమైన భూములు, శ్రేష్టమైన మామిడి పళ్ళు ఎక్కువ మామిడి తోటలు. ఉలవపాడు ఆ ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి, మన ఉలవపాడు మామిడి అంటే అంత ఫేమస్ తెలుసు, అది కనెక్టెడ్ ఏరియా అన్నమాట. అక్కడ పంటలు పండేటటువంటి భూములు తీసుకెళ్ళి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా? నేను బంజరు భూములో ఇంకోటో చాలా ఉండొచ్చు, అవి ఇచ్చుకోవచ్చు కదా. అంటే ఏమిటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? కాబట్టి ఈరోజు కరేడు ప్రాంతానికి చెందినటువంటి భూములు ఆ పార్టీ వ్యతిరేకిస్తుందా, ఈ పార్టీ వ్యతిరేకిస్తుందా అనేది కాదు, ప్రజల హక్కులకు సంబంధించినటువంటి విషయం. అది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అక్కడ నిన్న మా లాయర్స్ బృందం, మా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ పౌర హక్కుల సంఘం వెళ్ళారు. నిన్నంతా అక్కడ అన్ని గ్రామాలు తిరిగారు. ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. అలాంటి సమయంలో ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో మీరు విమర్శించినటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం కొనసాగించడం అంటే ఏమన్నా అర్థం ఉందా దానికి? కాబట్టి కరేడు భూములకు సంబంధించి ఆ భూములు షిరిడి సాయి ఎలక్ట్రికల్ అది ఇండోసాల్ కంపెనీకి ఇవ్వటాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోయినట్లయితే కూటమి ప్రభుత్వం చాలా నష్టపోతుంది. ఇలాంటి ఇష్యూస్ మీద గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి. ఆయన అనేక చోట్ల అనేక విషయాలు మాట్లాడుతున్నారు, ఆయన శాఖకు సంబంధం లేకపోయినప్పటికీ. ప్రజలకు అన్యాయం జరిగే ఇలాంటి విషయం మీద ఆయన నోరెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఆయన జెన్యూన్గా మాట్లాడుతున్నారని మనం భావించినట్లయితే, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కరేడు భూముల విషయం మీద ఆయన వాయిస్, ఆయన గొంతుగా వినిపించాలని చెప్పేసి కూడా నేను కూడా కోరుతా ఉన్నాను. ఎక్సలెంట్ సార్. ఇంతకుముందు మీరు చూశారు సార్, మనం భూసేకరణ కావచ్చు ఏదైనా కానీ సామాజిక ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది ఇంకో ప్రధాన అంశంగా మీరు భావించాలన్నారు సార్. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పాలన కొనసాగించి ఏడాది అవుతుంది సార్. ఏడాది నుంచి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో సరిపడా ఆర్థిక నిధులతో దాదాపు 49,000 కోట్ల రూపాయల పైచిలుకు పనులు, తొలి విడత పనులు, సో అన్ని దాదాపు మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో, ఇంత పాజిటివ్ తరుణంలో, దట్టు కూటమిలో కేంద్ర ప్రభుత్వం అండదండలతో ముందుకెళ్తున్న తరుణంలో ఆశ్చర్యకరంగా ఇప్పుడు గమనిస్తే కనుక
గత సంవత్సరం ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఉన్న రేట్లతో పోలిస్తే స్థలాలు కావచ్చు, ముఖ్యంగా ప్లాట్ల విషయాలు తీసుకుంటే 40 నుంచి 50% మేర తగ్గినాయి సార్. ఇది దాదాపుగా చెప్పుకుంటాం విషయం సార్. ఇది అక్కడున్న రాజధాని రైతులనే కాదు, ఇప్పుడు ఏదైతే రెండవ దశలో తీసుకోవాలని భావిస్తున్న 34,000 పైచీలకు రైతులకు కూడా కలవర పెడుతున్న అంశం. దీన్ని ఎలా చూడాలి సార్? ఇంత సడన్ ఓవరాల్గా రాష్ట్రంలో స్టాట్స్ తీసుకుంటే లేదా దేశంలో తీసుకుంటే రియాలిటీ రంగంలో ఈ విధమైన కుదుపు లేదు సార్. దీన్ని కొంచెం నెగిటివ్గా భావిస్తున్నారు సార్ జనం. ఇప్పుడు 33,000 ఎకరాలకి ఇన్ని రేట్లో పడితే ఇంకొక 35,000 ఎకరాలు తీసుకుంటే ఇంకా రేట్లు ఇంకా పడిపోతాయనే భయాందోళన రైతుల్లో ఉంది సార్. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఇక్కడ 3 విషయాలు చెప్తాను. మొదటిది, ప్రస్తుతం అమరావతి అని భావిస్తున్న రాజధాని ప్రాంతంలో పాలనా భవనాలు ఇవి నిర్మాణం జరగాలి, అవి పూర్తి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కానీ మనందరం కోరుకుంటున్నాం. ఆ మేరకు ఏ నిధులతో అయినా కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొన్ని నిర్మాణాలు ప్రారంభించింది. అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాలు పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే క్వార్టర్స్. ఎందుకంటే మేము రోజు వాటిని చూస్తాం. మొన్నదాన్ని శాసనమండలి రోజు వెళ్ళేవాడిని. వాటిని చూసి అరే ఈ మధ్యలో ఆగిపోయినాయి నేను కూడా ఫీల్ అయ్యేవాడిని. ఆ పెద్ద పెద్ద పైపులు అన్నీ అక్కడ పడేసి ఉండేవి అన్నమాట. కాబట్టి ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, అట్లాగే పాలనా భవనాలు, సచివాలయ భవనాలు, రాజ్భవనం ఇవన్నీ కూడా పర్మనెంట్ బిల్డింగ్స్కి వాళ్ళు టెండర్లు పిలుస్తున్నారు. అవి నిర్మాణం అలాగే దీనికి సంబంధించి నిధులు కూడా ప్రపంచ బ్యాంకు, లేకపోతే అది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, హడ్కో వీటన్నిటి నుంచి సరే అవి అలా కేంద్రం ఏమి ఇవ్వకుండా వాళ్ళ ద్వారా అప్పులు ఇప్పిస్తుంది. అది కరెక్టా కాదు, వేరే విషయం. కానీ నిర్మాణం జరగాలని మాత్రం మనందరం కోరుకోవాలి సార్. కోరుకున్నాం, జరగాలి కూడా. రెండో వైపు ఆ నిర్మాణం ప్రారంభమయ్యేటటువంటి దశలో ఇంకా ఈ ఊపు రావాలి కదా. మీరే కాదు, నాతో చాలామంది, చాలామంది పరిచయస్తులు వీళ్ళందరూ కూడా ఏంటి ధరలు పెరగవేంటి, ఫ్లాట్ల ధరలు పెరగవేంటి, లేకపోతే భూముల ధరలు పెరగవేంటి, లేకపోతే మనం కొన్న అపార్ట్మెంట్ల ధరలు పెరగవేంటి, ఈ పద్ధతిలో నన్ను కూడా కనీసం 100 మంది ప్రశ్నించి ఉంటారు. కూటమి ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే ఈ ధరలన్నీ మళ్ళీ అమాంతంగా పెరుగుతాయి అని చెప్పేసి వాళ్ళు భావించారు. కాబట్టి అలా పెరగల, అది మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాస్తవం. నేను ఇక్కడ 2 విషయాలు చెప్పదలుచుకున్నాను ధనంజయ రెడ్డి. ఒకటి, రాజధాని నిర్మాణాన్ని రియల్ ఎస్టేట్ పెరుగుదలతో కనెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. రాజధాని అంటే ఏంటది? ఓ పాలనా కేంద్రం, అదో నిర్మాణం జరగాలి. దాన్ని రియల్ ఎస్టేట్ని ఈక్వేట్ చేయటం అంటే పాలకులు అలా చేశారు, మన మైండ్ సెట్ అసలు కరెక్ట్ కాదు. సరే అదొక భాగం, సరే అట్లా ఉంది. కానీ చాలామంది ఆశపడి కొనుక్కున్న వాళ్ళు కూడా. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సార్, ఈ ప్రాంతానికి నివాసం ఉండటానికి పెద్ద ఎత్తున రావాలి మనుషులు. ఇప్పుడున్న మనుషులు కాకుండా హైదరాబాద్ నుంచి, లేకపోతే అమెరికా నుంచి, లేకపోతే ఇంకో చోట నుంచి లేకపోతే సోకాల్డ్ రాజధానిని బాగా అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకుని వీటిని కొంటే పెరుగుద్ది. ఆ 1,00,000 మంది ఉన్న జనాభా 25 లక్షల మంది, ఆ 1,00,000 మందో 1,50,000 ఉన్న జనాభా ఉంది చూశారు. 25 లక్షలు అత్యాశ, కానీ కనీసం 5-6 లక్షలు పెరిగే విధంగా జనం రావాలి. ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు హైదరాబాద్లో మనందరికీ బంధువులు ఉన్నారు. ఇప్పుడు రాజధాని నిర్మాణం ఇక్కడ ప్రారంభమైంది. ఎవరైనా జూబ్లీ హిల్స్ నుంచి కానీ, ఆ బంజారా హిల్స్ నుంచి కానీ, ఇంకో చోట మన బంధువులు ఉన్న కూకట్పల్లి నుంచి కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ ఒక ఇల్లు కట్టుకున్నారా? రియల్ ఎస్టేట్ వాళ్ళని వదిలేసేయండి మీరు. సాధారణ ప్రజానీకం ఓహో మన రాజధాని నిర్మాణం ఇక్కడ జరుగుతుంది, మనం వెళ్ళి అక్కడ ఉందాం, అక్కడ నివాసం ఉందాం. నివాసం జరగాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి సార్. ఒకటి, ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరగాలి. పర్ఫెక్ట్, అవును, మెయిన్ ఉపాధి అవకాశాలు పెరగాలి. ఇక ఉపాధి కోసం ఇక్కడికి మనుషులు వస్తారు. కానీ వాళ్ళు ఇక్కడేమి ఉపాధి అవకాశాలు, ఇంకా వ్యవసాయంతోనే మనం ముడిపడి ఉన్నాం. ఇక్కడేమి పెద్దగా సాఫ్ట్వేర్ కంపెనీలు అవేమీ కూడా రాలేదు. లేకపోతే ఇతరత్ర ఆదాయ అవకాశాలన్నా పెరగాలి. అవేమీ పెరగలేదు. అవేమీ జరగకుండా సాధారణ మానవులు, సాధారణ మనుషులు వచ్చి ఇక్కడ స్థిరపడకుండా ఈ ఊపుగా పెరిగిపోతాయి అనేది ఆశించడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. మనం ఎక్కడైనా మీరు చూడండి, హైదరాబాద్ ఉంది. హైదరాబాదులో
అంత హైదరాబాద్ మామూలుగానే పాత నగరం, మీ అందరికీ తెలుసు, 400-500 సంవత్సరాల చరిత్ర ఉన్న నగరం అది. చార్మినార్ అని మనం చూసాం కదా. హైదరాబాదు అభివృద్ధిలో కీలక ఘట్టం ఎక్కడ జరిగింది? హైటెక్ సిటీ నిర్మాణం వల్ల కాదు అది జరిగింది. హైదరాబాద్ నిర్మాణంలో కీలక ఘట్టం 1955-75 మధ్య జరిగింది. 20 years. ఆ 1955-75 మధ్య ఏం జరిగిందంటే హైదరాబాదులో 50 రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు పెట్టారు. అవును సార్, మీకు తెలుసు కదా. ఈ రోజు కూడా BHEL ఏరియాలు, ECIL, మెదాని, అవును సార్, IDPL, ఆల్విన్, HMT, ఈ 40-50 రకాల పరిశ్రమల్లో పనిచేయడానికి ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 23 జిల్లాల నుంచి మనుషులు అక్కడికి వెళ్ళారు. ఫార్మా రంగం 23 జిల్లాల నుంచి వెళ్ళారు. నా చిన్నతనంలో మా ఊరి నుంచి 100 మంది వెళ్ళారు హైదరాబాద్కి. ఏంటంటే అక్కడ ఉద్యోగం వచ్చింది మాకు BHELలో అని చెప్పి. ఆ వెళ్ళిన వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు. ఇప్పుడు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది కదా, అదేంది చిన్న హౌసింగ్ బోర్డు కాలనీ, ఇవాళ అదో పెద్ద నగరంలాగా మారిపోయింది. గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళే అంతా అక్కడ ఇక్కడ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ అది కట్టుకున్నారు. కూకట్పల్లి పక్కనే ప్రగతి నగర్ అని ఉంది. ఆ ప్రగతి నగరు IDPL కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అంతా కట్టుకున్నారు. సో విస్తరణ ఎప్పుడు కూడా నీకు ఉపాధి ద్వారా ఉపాధి ఎప్పుడు జరుగుద్ది? ఇండస్ట్రీస్, అది నువ్వు IT ఇండస్ట్రీ కావచ్చు, ఇంకో ఇండస్ట్రీస్ కావచ్చు. కాబట్టి ఈ ప్రాంతంలో ఇంకా టైం పడుద్ది. టైం బట్టి ఆ జనం అందరూ ఇక్కడికి వచ్చి స్థిరపడిన తర్వాత అప్పుడు మీరు కోరుకున్న రీతిలో పెరుగుద్ది. రియల్ ఎస్టేట్ వాళ్ళు కోరుకున్న రీతిలో పెరుగుద్ది. కానీ ఇప్పుడు ఎంతసేపు ఏళ్లలోనే జరుగుతుంది కాబట్టి బయట వాళ్ళు వచ్చి కొని దానికి డిమాండ్ క్రియేషను, నాకున్న అభిప్రాయం అది. సార్, ఇప్పుడు మీరు చెప్పారు సార్, విస్తరణ అనేది ఉపాధి అవకాశాలతో పెరుగుతుందని చెప్పి సార్. ఇప్పుడు యాక్చువల్గా ప్రజలు ఎలా ఉన్నారంటే సార్, 2 వర్గాలకు విడిపోయారు సార్. ప్రభుత్వానికి అనుకూలులు, ప్రభుత్వానికి వ్యతిరేకులు. ఇందులో మధ్యలో విచక్షణ ఏమి లేదు, లాజిక్ ఏమి లేదు, అనాలిసిస్ ఏమి లేదు సార్. వీళ్ళు ఏమంటున్నారంటే గత ప్రభుత్వం కూడా 25 ఏళ్ల పాటు అధికారం మాదే అన్నారు సార్. 5 ఏళ్లకి ప్రజలు మార్పును కోరుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం కూడా విజన్ 2047 అనే పేరు పెట్టుకొని ప్రజల్లో ఉన్న స్పందన తెలియజేస్తున్నారు. ప్రజలు కావచ్చు, కొంతమంది ఆర్థిక నిపుణులు కూడా లేవనెత్తిన అంశాలు సార్. 5,000 ఎకరాల విమానాశ్రయం కావచ్చు, 2,500 ఎకరాల స్పోర్ట్స్ సిటీ కావచ్చు, 2,500 ఎకరాల స్మార్ట్ సిటీ కావచ్చు, 1,500 ఎకరాల రైల్వే స్టేషన్ కావచ్చు, 197 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, 98 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, 57 కిలోమీటర్ల మన రైల్వే లైన్ కావచ్చు. ఇవన్నీ కూడా తీసుకుంటే కనుక ఇప్పుడున్న పాపులేషన్కి లేదా రాబోయే 5-10 ఏళ్ళ ఉన్న పాపులేషన్కి కూడా మించి చాలా అదనంగా తీసుకుంటున్నారు. టూ మచ్ ఆప్టిమిస్టిక్గా, విజనరీగా ఎక్కువ ఉంది. అవసరాల నుంచి తీసుకుంటున్నారు. ఈ నిధులన్నీ ఇక్కడ పెట్టడం వలన, ఈ 49,000 కోట్లకు అదనంగా మరికొన్ని కోట్లు పెట్టడం వలన రాష్ట్రంలో ఇతరత్ర అటు రాయలసీమ కావచ్చు, ఇటు ఉత్తరాంధ్రలు కావచ్చు, అక్కడ నిధుల లేమితో అక్కడ అభివృద్ధి కుంటుబడే ప్రమాదం లేకపోలేదనేది ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్న అంశం సార్. దీన్ని మనం ఎలా పరిగణిస్తాం? ఇప్పుడు మీరు చెప్పిన దానిలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏమో ఈ రకరకాల స్పోర్ట్స్ సిటీ అవి ఇవి. అక్కడ నా అభిప్రాయం ఏంటంటే, ముందు ఈ 33,000 ఎకరాల్లో ఏవైతే మొదటి దశలో తీసుకున్నారు కదా, ఇప్పుడు ఇది 2వ దశ అని మనం చెప్పుకున్నాం. ఆ మొదటి దశలో తీసుకున్నటువంటి భూములకి న్యాయం చేసి, రైతాంగానికి న్యాయం చేసి, వాళ్ళ రిటర్న్ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చి, ఇప్పుడు వీళ్ళు వచ్చి 1.5 సంవత్సరం కావస్తుంది, ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. ముందు ఈ 5 ఏళ్లలో ఆ పర్మనెంట్ బిల్డింగ్స్ ఏవైతే మీరు కడతామన్నారు, అంటే రాజ్భవన్, సచివాలయం, గవర్నర్ కార్యాలయం, ఇంకేమైనా ఉన్నాయి కదా, అవి కట్టి రైతులకు న్యాయం చేసి, అది చేస్తే ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడు. ఆ తర్వాత మీరు ఏదన్నా చేయండి. కానీ ఇప్పుడు కేవలం కార్పొరేట్ కోసమే. నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఈ 44,000 ఎకరాలు కార్పొరేట్లకు అప్పచెప్తాయి. విమానాశ్రయం పేరుతో GMRకి, స్పోర్ట్స్ సిటీ పేరుతో అదానికి. నువ్వు విమానాశ్రయాలు ఎక్కడైనా చూడండి, GMRే కడతాయి చేయటానికి తప్పితే. అందుకని ముందు ప్రజలకు విశ్వాసం కలగాలంటే ఇది జరగాలి. ఇది ఒక భాగం. మీరు 2వ భాగం ఏంటంటే, మొత్తం రకరకాల భూములు తీసుకుని అభివృద్ధి పేరుతో ఇక్కడే కేంద్రీకరిస్తే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు, సో మిగిలిన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరగాలంటే కేవలం ఇటువంటి వాటి వల్ల జరగదు. ఇది ప్రధానంగా వ్యవసాయక రాష్ట్రం. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క నీడ్ ఉంది. ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి ఉన్న ప్రధానమైన నీడ్ ఏంటి? నీళ్లు. హంద్రీ నీవా, గాలేరు నగరి పూర్తి చేయాలి.
ప్రకాశం జిల్లాకు ఉన్న ప్రధానమైన నీడ్ ఏంటి? వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేయాలి, మీకు కూడా తెలుసు. ఉత్తరాంధ్రకు ఉన్న ప్రధానమైన నీడ్ ఏంటి? సుజల స్రవంతి, అవి పూర్తి చేయాలి. ప్రపంచంలో సార్ అభివృద్ధిలో ఎక్కడైనా సరే తొలి దశ నీళ్లతోనే జరిగింది. అసలు నీళ్లు అందని ప్రాంతాలు ఈ రోజుకి మనకి గణనీయంగా, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు తెలిసినటువంటివి. ఈ రోజుకి ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతాల్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఉండి 40 ఏళ్లకే ముసలోళ్ళు అయిపోవటం ఏంటి సార్? వెలిగొండ ప్రాజెక్టుకి ఒక 2-3 వేల కోట్లు ఒక సంవత్సరంలో కేటాయిస్తే 2 సొరంగాలు పూర్తయి 3 లక్షల ఎకరాలకి నీళ్లు. పెద్ద పెద్ద కోరట్ల ప్రజలు వాళ్ళు మంచినీళ్ళు అడుగుతున్నారు అంతే. నేను పీసీపల్లి అనే మండలం వెళ్ళాం, మొన్న ఒక గ్రామం వెళ్ళాం. ఆ గ్రామంలో కిడ్నీ బాధితులు 1500 మంది ఉన్నారు. ఇక్కడ ఉద్దానం కాకుండా ఇక్కడ కూడా పీసీపల్లి మీరు వెళ్ళండి కావాలండి, పీసీపల్లి మండలం. మీరు అందాక వెళ్తున్నారు ఎందుకు? కృష్ణా జిల్లా ఇంత డెవలప్ అయిన జిల్లా అని మనం చెప్పుకుంటున్నాం కదా. కృష్ణా జిల్లాలో మైలవరం మండలం అవతల, అంటే విజయవాడ కరెక్ట్గా 50 కిలోమీటర్ల దూరంలో ఏకొండూరు అనే మండలం. ఆ మండలంలో 55,000 జనాభా, అందులో 25,000 మంది గిరిజనులు. మీరు ఆ ట్రైబల్ ఏరియా గిరిజన తండాలకు వెళ్తే ఈరోజు అక్కడ సుమారు 1500 మంది కిడ్నీలు వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పటికి 200-300 మంది చచ్చిపోయారు కిడ్నీలు. విజయవాడ జస్ట్ 50 కిలోమీటర్స్. ఏం చేయాలి అక్కడ? కృష్ణా నది నుంచి పైప్ లైన్ వేసి నీళ్ళు ఇవ్వాలి అక్కడికి, 50 కోట్లు. సో ప్రజలు కోరుకునేది ఈరోజు వాళ్ళే పెద్ద పెద్ద కోరుకోవట్లేదు సార్. ఎవరు కోరుకుంటున్నారంటే ఈ ప్రజల్లో కొంతమంది అభివృద్ధి చెంది ఉన్నారు. 100 కోట్లు సంపాదించినాడు, ఆడు 100 కోట్లు 200 కోట్లు అవ్వాలనుకుంటున్నాడు. ఆడు కోరుకుంటున్నాడు. మానవులు ప్రజలు కోరుకుంటే మాకు మంచినీళ్ళు కావాలి, సాగునీరు, సాగునీరు, ఉపాధి అవకాశాలు ఇవి కోరుకుంటున్నారు. మన అభివృద్ధిలో మన ఫోకస్ ఈ రకమైనటువంటి పద్ధతి. ఇప్పుడు ఉదాహరణకి బనకచెర్ల పోలవరం ఉంది, చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. దాని 1,00,000 కోట్లు కావాలి, 50-60 వేల ఎకరాలు భూసేకరణ చేయాలి. అవును సార్. నేను చెప్తున్నాను 5 తరాలకు కూడా అది పూర్తి కాదు. నేను చెప్తున్నా అంటే ఆయనకు ఆ విజన్ ఉండొచ్చు, కానీ మనకు కూడా కొంత అనుభవం ఉంది కదా. 60 ఏళ్ళు బతికాం మనం. ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో వరికిపూడిశాల అనే ప్రాజెక్టుకి చంద్రబాబు గారు 96లో శంకుస్థాపన చేశారు. అది పూర్తయితే పల్నాడు ప్రాంతంలో బొల్లాపల్లి, దుర్గి, వెల్దుర్తి, పొలాల చెరువు ప్రకాశం జిల్లాలో 1,00,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఎంత ఖర్చు అయ్యేది? 1,000 కోట్లు పూర్తి చేయదు. గుంటూరు ఛానల్ 300 కోట్లు పెడితే 60,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. మన జిల్లాలో నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లా, 60,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి, 60 గ్రామాలకు మంచి నీళ్ళు వస్తాయి. అంతా కలిసి అంతా దానికి 300 కోట్లు. అంటే డెవలప్మెంట్ అనే దానికి నువ్వు ఇచ్చుకునే నిర్వచనం మీద దాదాపు డెవలప్మెంట్ అంటే పైన ఉన్న ఒక 5% బాగుపడటమా, సాధారణ ప్రజానీకానికి కనీస అవసరాలు తీరటమా, నాది రెండో యాంగిల్. అందుకని ఆ పద్ధతులు ఆలోచించి ప్రజల యొక్క మౌలిక వసతులు సమకూర్చడానికి ఏ ప్రభుత్వం ఉన్నా, అది చంద్రబాబు ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా కృషి చేయాలనేది నాకున్న అభిప్రాయం. ధన్యవాదాలు సార్. మన కళల రాజధాని అమరావతిని ముందు రక్షణ కల్పించేందుకు గాను పార్లమెంట్లో చట్టం చేయాలని సార్. సో ప్రభుత్వం భావిస్తున్నట్టు లేదా ప్రభుత్వం చెబుతున్నట్టు తొలి విడత పనులు ఏదైతే ఉన్నాయో 49,000 కోట్లతో ప్రారంభించిన తొలి పనులు వాళ్ళు చెప్తున్న 3 ఏళ్లలో పూర్తి కావాలని, తద్వారా ప్రజల్లో విశ్వాసం కలిగి అందరి భాగస్వామితో కళల రాజధాని వెలగాలని మనసారా కోరుకుంటూ మా ఈ కార్యక్రమానికి విచ్చేసారు. ఈ అంశంపై ప్రజల పక్షాన, ప్రజల తరపున వినిపిస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నివృత్తి కలిగించినందుకు మీకు ధన్యవాదాలు సార్.